ప్రస్తుతం మనం హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఇంటి దగ్గర ఉన్నాము. మనం చూడవచ్చు ఇక్కడ ఇదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఇల్లు. అయితే ఈ ఇల్లు బఫర్ జోన్లో ఉంది అంటూ కొంతమంది సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. అయితే తన ఇల్లు బఫర్ జోన్లో లేదని దానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వివరణ కూడా ఇచ్చారు. అయితే బఫర్ జోన్ అంటే చెరువు పైన కనుక ఉన్నట్లయితే దాన్ని బఫర్ జోన్ అంటారు. ఈ ఏరియా అంతా మనం చూసినట్లయితే లోయర్ ట్యాంక్ బండ్ ఏరియా ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. ఒకప్పుడు ఎప్పుడు ఒక 50 ఏళ్ల క్రితం అక్కడ ఇప్పుడు ప్రస్తుతం కృష్ణకాంత్ పార్క్ ఉన్న ప్లేస్లో ఒక చెరువు ఉండేది. ఆ చెరువు ఇప్పుడంతా కృష్ణకాంత్ పార్క్ అయిపోయింది. తర్వాత పెద్ద రోడ్ వచ్చింది. ఆ తర్వాత మనం చూడవచ్చు సేమ్ లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నట్టే ఇక్కడ కొంత గోడ కనిపిస్తుంది. మనం చూడవచ్చు చెరువు గట్టు పైన టెంపుల్ ఉంటుంది. అలాగే టెంపుల్ కూడా ఉంది. అంటే ఈ ఇంటికి దాదాపుగా కిలోమీటర్ పైన అంటే ఆ ఏరియా ఇది ఉందన్నమాట. బఫర్ జోన్ అంటే చెరువుకు పైన ఉండాలి, కానీ ఈ ఏరియా అంతా చెరువు కింద భాగం. అంటే కింద భాగం అంటే అప్పట్లో ఆ చెరువు కింద ఇక్కడంతా పొలాల్లో పంటలు పండిస్తుండేవాళ్ళు మనం అనుకోవచ్చు. ఇక్కడ చాలా పెద్ద కాలనీ ఉంది. ఈ కాలనీ అంతా ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ఏర్పడిన కాలనీ మనం చూడవచ్చు. ఇదంతా చాలా వరకు ఇవన్నీ ఇల్లు లేఅవుట్ కాలనీ ఉన్నాయి. ఇప్పుడు సారో ఇల్లు కూడా D81 అన్నట్టు ఉన్నది ఇక్కడ ఇంటి నెంబర్ కూడా. అయితే ఇదంతా కాలనీ ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ఏర్పడిన కాలనీ. ఒకటైతే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది, ఎక్కడ ఇది బఫర్ జోన్లో లేదు. బఫర్ జోన్ అంటే చెరువు పైన ఉండేదాన్నే బఫర్ జోన్ అంటారు. చెరువు కింద ఇదంతా ఇరిగేషన్కు సంబంధించిన ల్యాండ్స్ ఒకప్పుడు ఉండవచ్చు. అక్కడ ఆ తర్వాత ఇక్కడ లేఅవుట్ చేసి ఇక్కడంతా కాలనీగా ఇదంతా డెవలప్ అయింది. కాలనీని కనుక చూసిన తర్వాత వచ్చే క్లారిటీ ఏంటంటే కొంతమంది సోషల్ మీడియాలో హల్చల్ చేసినట్టు ఈ ఇల్లు బఫర్ జోన్లో లేదని క్లియర్గా కనిపిస్తుంది. దీనిపై ఇక్కడ కమిషనర్ కూడా వివరణ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. బఫర్ జోన్ అంటే కేవలం ఆ చెరువు అటుపక్క ఏరియా అంటే కృష్ణకాంత్కు ఆ బ్యాక్ సైడ్ ఉన్న ఏరియా మాత్రమే బఫర్ జోన్లోకి వస్తుంది. ఇదైతే దాదాపుగా 1 కిలోమీటర్కు పైన దూరంలో ఈ కాలనీ ఉంది. కాబట్టి అనవసరంగా కొంతమంది రచ్చ చేశారు తప్ప ఇక్కడ ఇది బఫర్ జోన్లో లేదని స్పష్టంగా అర్థమవుతుంది. మనకి ఇక్కడ వ్యూ చూస్తే అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం యూసుఫ్గూడ మధురానగర్లో ఉన్నాం. ఏదో లోయర్ ట్యాంక్ బండ్ ఏరియాలో ఉన్నామనిపిస్తుంది. లోయర్ ట్యాంక్ బండ్ ఏరియాలో అక్కడ పక్కన హుస్సేన్ సాగర్ ఉంది కాబట్టి ఆ కట్ ఉంది. ట్యాంక్ బండ్ కింద ఇదంతా డౌన్ ఏరియా కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఇక్కడ ఇది మధురానగర్. ఈ మధురానగర్లోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారు. కొంతమంది చెప్పినట్టు ఆయన బఫర్ జోన్లో ఉన్నారని. ప్రస్తుతం అయితే కృష్ణకాంత్ పార్క్ ఉంది. ఆ పార్క్ తర్వాత రోడ్ ఉంది. ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ కూడా ఒకప్పుడు అంటే చెరువు గట్టు మీద టెంపుల్ ఉండేది. అందులో భాగంగానే ఈ టెంపుల్ మనకు ప్రూఫ్గా కనిపిస్తుంది. ఇక్కడ గతంలో ఒక చెరువు ఉండేదని, ఆ చెరువు కాస్త కృష్ణకాంత్ పార్క్లా మారిపోయింది. ట్యాంక్ బండ్ లాగా మనకు ఆ రహదారి ఉంది. కింద సైడ్ చూస్తే ఇదంతా మొత్తం కాలనీ. అంటే బఫర్ జోన్ అనడానికి కారణం ఏంటంటే బఫర్ జోన్ అనేది ఎప్పుడు కూడా చెరువు పైన ఉంటుంది. అంటే కృష్ణకాంత్ పైన వెనకాల వైపు ఉన్న ఏరియా అంతా బఫర్ జోన్ కిందకు వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా అంతా ఈ చెరువు కింద. అప్పట్లో ఇక్కడ పంట పొలాలు ఉండవచ్చు, పంటలు వేసి అక్కడ పంటలు పండించి ఉండవచ్చు. ఇదంతా కాలనీగా మారిపోయింది. ఎప్పుడు 50 ఏళ్ల క్రితమే కాలనీ ఏర్పడింది. మనం చూడవచ్చు చాలా పెద్ద కాలనీ ఇది, లేఅవుట్ కాలనీ. ఈ కాలనీ మనం అనుకోవచ్చు ఇక్కడ నుంచి దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఇల్లు ఉంది. అది ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా ఇది బఫర్ జోన్లోకి అలాగే FTL పరిధిలోకి ఏదైనా అసలు ఆ చెరువే లేదు ఇప్పుడు. ఆ పరిధిలో అయితే గతంలో ఉన్న లెక్కల్ని బట్టి చూసినా ఆ వార్త కూడా కరెక్ట్ కాదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.